నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. హల్లెలూయా. ఇప్పుడు నేను నిజమైనటువంటి ద్రాక్షవల్లి. ఇప్పుడు ద్రాక్షవల్లి ఎవరండి? మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. అయితే ఆయన అంటున్నాడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నాలో ఫలింపని ప్రతి తీగ ఏం చేస్తాడట? ఆయన తీసి పారవేస్తాడు. అంటే ఆ ద్రాక్షవల్లిలో ఉన్నటువంటి ఆ యొక్క తీగ ద్రాక్షవల్లిని అంటుకట్టుకుంటే ఆ ద్రాక్షవల్లి ఏమవుతుందట? ఏమంటే ద్రాక్షవల్లిని నేను తీగలు. ఇప్పుడు ద్రాక్షవల్లి అయినటువంటి యేసు క్రీస్తులో ఎవడు నాటబడతాడో, లేకపోతే ఎవడు ఆయనలో తీగగా ఉంటాడో వాడు ఎలా ఉంటాడట? ఏమండి? ఫలిస్తాడు. ఇంకా క్రింద చదవండి. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును. ఇప్పుడు బాగా ఫలించాలి. ఏమండి? మనం అనుకునే మాట ఏంటంటే, ఆత్మీయ విషయంలో నేను ఫలించాలి, నేను అభివృద్ధి పొందాలి, నేను విస్తరించేటట్టుగా ఉండాలి అని అంటే మీకు మీరే ఫలిస్తారా అని అంటే తనంతట తాను ఎవరునూ ఫలింపలేరు. మరి ఫలించాలి అనుకున్నటువంటి వారు ఇప్పుడు ద్రాక్షవల్లిలో అంటుకట్టబడాలట. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. అంటుకట్టబడినటువంటి ఆ తీగె ఒకవేళ ఎండిపోయింది అనుకోండి, దాన్ని ఏం చేస్తారట? ఏమండి చూడండి, కొంతమందిని చూసినప్పుడు ఏమండి ఆరాధనకు వస్తూనే ఉంటారు. ఏమండి ఆరాధనకు వస్తూనే ఉంటారు, ప్రార్థన చేసినట్టే ఉంటారు. ఏమండి ప్రతి వారం వాళ్ళు కనిపిస్తూనే మనకు ఉంటారు మందిరంలో. కానీ వారిలో ఏం కనబడవు అని అంటే ఏమండి ఫలాలు కనబడవు, అంటే క్రియలు కనబడవు. మరి క్రియలు లేని విశ్వాసము ఏమైందట? ఏమండి మృతమైంది. అంటే దానికి అర్థం ఏంటంటే ఈ ద్రాక్షవల్లిలో తీగ కూడా ఏమైపోయిందట? ఎండిపోయింది. మరి ఎండిపోయిన తీగను ఆ యేసుక్రీస్తు అయినటువంటి ద్రాక్షవల్లితో ఉంచాడా? ఏమండి ఎవడు బహుగా ఫలిస్తాడో వానిని ఇంకా మరి ఎక్కువగా ఫలించాలని ఏం చేస్తాడంట? దానికి కావలసిన దానిని అంతటినీ కూడా సిద్ధపరుస్తానంటున్నాడు. అలాగే ఎండిపోయిన తీగ చూడండి ద్రాక్షవల్లితోనే ఉందిగా, మరి ఎండిపోవడం ఏంటి అంటే యేసుక్రీస్తు యొద్దకు వస్తున్నట్టు ఉంటారు, వాక్యం విన్నట్టే ఉంటారు. కానీ ఏ వాక్యము కూడా వారి హృదయంలో కానీ వారి తలంపులో ఆలోచనలో కానీ ఏ వాక్యము కానీ వాళ్ళకి గుర్తుండదండి. అయితే వారు జ్ఞాపకం ఉంచుకోరు. ఇంకొక విషయం ఏంటంటే చాలామంది వింటారు, కానీ విన్నటువంటి వాక్య ప్రకారంగా కొంతమంది నడిపించబడలేరు. దానికి కారణం ఏంటి? ఏమండి ఈ లోకంలో ఉన్నటువంటి వ్యర్థమైన వాటి కొరకు వారి ఆలోచన, వారి తపన వేటి కొరకంటే భూ సంబంధమైనటువంటి వాటి కొరకే కానీ పర సంబంధమైనటువంటి వాటి కొరకు వాళ్ళు చూడలేరు. అలాంటి వారిని అంటున్నాడు కదా, ఎండిపోయిన తీగలు. ఎండిపోయిన తీగ ఆయనలో ఉంచుతాడా? ఏమండి ఆయనలో ఉంచుడు. అందుకే దాన్ని ఏం చేస్తాడంట? మళ్ళా చదువమ్మది. నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును. ఏం చేస్తాడంట? దాన్ని తీసి. ఏమండి చూడండి, ఎండిపోయిన ఆ కొమ్మ ఏదైనా చెట్టు పెట్టినప్పుడు చెట్టు అంతా బాగానే ఉంటుంది, ఒక కొమ్మ ఎండిపోయింది అనుకోండి, దాన్ని ఏం చేస్తాం? దాన్ని కట్ చేసి దాన్ని అవతల
పారవేస్తాం. కారణం ఏంటంటే దానివల్ల చెట్టు అంతా ఏమైపోతుంది, ఎండిపోతుందేమో అనే ఒక ఆలోచనతో మనం ఏం చేస్తాం, ఒక చిన్న చెట్టు మొక్క ఏదైనా పెట్టినప్పుడు దాన్ని చాలా జాగ్రత్తగా మనము చూస్తాం. ప్రతిరోజు చక్కగా దానికి చక్కని నీళ్లు, చక్కని వాతావరణం, ఎండ తగిలేటట్టుగా మనము పెడతాం. కారణం ఏంటంటే అది ఫలించాలి. మన ఉద్దేశం ఏమిటి, అది ఫలించాలి అంటే ఎక్కడ నాటబడి ఉండాలండి, యేసు క్రీస్తులో మనం లేకపోతే బహుగా ఫలించగలుగుతామా? ఏమండి, ఏ విషయాల్లో ఫలించాలి అని అంటే దేవాతి దేవుడు అంటున్నాడు కదా. ఇంకా క్రిందకి చదవండి అదే వాక్యం. ఏమండి, నాయందు నిలిచియుండుడి, మీ యందు నేనును, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మొదట ఏమంటున్నాడు, సంఘముతో కావచ్చు, లేకపోతే యేసు క్రీస్తుని నమ్ముకున్నటువంటి బిడ్డలతో కావచ్చు, రక్షింపబడినటువంటి బిడ్డలతో కావచ్చు అంటున్నాడు, నా ప్రియమైనటువంటి సహోదరులారా, నా ప్రియమైనటువంటి పిల్లలారా, మీరు మొదట నాయందు నిలిచి ఉండాలి. హల్లెలూయా. మీరు ఫలించాలి అంటే ఆయన అంటున్నాడు కదా, దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాట ఏమిటంటే మీరు నాయందు నిలిచి ఉండాలి. ఏమండి, నెలకొకసారి ప్రార్థనకు వచ్చామండి అంటే నిలిచి ఉన్నట్ట, 2 నెలలకు ఒకసారి ప్రార్థనకు వచ్చామనుకోండి నిలిచి ఉన్నట్ట కాదండి. ఆయన అంటున్నాడు, నా యందు మీరు నిలిచి, హల్లెలూయా, నా యందు మీరు నిలిచి ఉంటే మీ యందు కూడా నేనేం చేస్తాను. ఏమండి, అంటే మనం అనుకుంటాము, ఏమండి నేను ఒక మేలు అలగ చేశానండి, మరలా వాళ్ళు నాకు మేలు చేయాలి. ఏమండి, నేను మీ కొరకు ప్రార్థన చేస్తానండి, మీరు కూడా నా కొరకు, కొంతమంది చెప్తూ ఉంటారు అన్నమాట. ఏమండి, యేసుక్రీస్తు వారు కూడా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా అంటున్నటువంటి మాట ఏమిటంటే, నీవు ఫలించాలి అంటే అంటున్నాడు కదా, నాయందు మొదట నాయందు అంటు కట్టబడాలి. నాయందు అంటు కట్టబడినటువంటి ఆ తీగ ఎలా ఉంటుంది, చాలా చక్కగా ఉంటుందండి, పచ్చగా ఉంటుందండి, ఏ లోటు వారిలో కనబడదండి, లోక సంబంధమైన క్రియలు కనబడవండి, లోక సంబంధమైనటువంటి వేషాలు కనబడవండి. ఎలా ఉంటుందంటే అంటున్నాడు, నన్ను పోలి మీరు నడుచుకోనండి. మనం ఎవరిని పోలి ఉండాలి? ఇప్పుడు పౌలు అంటాడు, నేను నా దేవుని పోలి నడుచుకుంటున్నాను, నన్ను పోలి మీరు నడుచుకోనండి. ఇప్పుడు ఎవరిని పోలి మనం నడుచుకోవాలి అనంటే మనం చూడవలసింది ఈ లోకంలో ఏ మానవాళ్ళని కాదండి, ఏ మనిషిలో చూసినా, ఎవరిలో చూసినా ఏదో ఒక లోపము కనబడుతుంది. అయితే మనము చూడవలసింది ఎవరి వైపు అనంటే మనం ఆరాధిస్తున్నటువంటి దేవుని వైపు చూడాలండి. చేతులెత్తి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. మనం ఆరాధిస్తున్నటువంటి దేవునిలో ఏదైనా లోపం ఉందా? ఏమండి, ఏమైనా ఉందా? మనం అంటామండి, వాళ్ళు అలాంటి వాళ్ళండి, వీళ్ళు ఇలాంటి వాళ్ళండి. ఎవరు చూడమన్నారు మనుషుల వైపు? ఏమండి, మనుషుల వైపు చూసామనుకోండి ఏదో ఒక రోజున పడిపోతావు. నువ్వు ఎవరిని పోలి నడిపించబడాలంటున్నాడు? ఏమండి, దేవుణ్ణి పోలి నడిపించబడితే ఎక్కడ కూడా మీరు పడిపోరండి, ఏ స్థితిలో కూడా మీరు పడిపోరు. అది శ్రమలైనా, శోధనలైనా, ఆటంకాలైనా, అడ్డుబండలైనా, శ్రమలైనా, హింసలైనా, ఉపద్రవమైనా ఏం చేస్తారట? ఏమండి, నిలిచి ఉంటారు. హల్లెలూయా. ఎవరిలో నిలిచి ఉంటారు? సపోజ్ ఒక చిన్న శ్రమ మీకు కలిగిందండి, ఈరోజు ఆదివారం దేవుని వాక్యం చెప్తా ఉంది అనుకోండి, ఈరోజు ఆదివారం అనుకోండి, ఆదివారం కాదు. హల్లెలూయా. ఈరోజు ఆదివారం అనుకోండి, ఈరోజు ఆదివారం ఆరాధనకు నువ్వు వెళ్ళాలి అంటే 10 గంటలకు ఆరాధన అనుకోండి, మీరు ఎన్ని గంటలకు లేవాలి? ఏమండి, ఎన్ని గంటలు లేస్తే ఆరాధనలో మీరు పాలు పంపులు పొందగలుగుతారు? ఏమండి, 10 గంటలకైతే మీరు ప్రతిరోజు 7 గంటల లేవచ్చు, లేకపోతే 6 గంటలకు లేవచ్చు. కానీ ఆదివారం వస్తుంది అంటే నీవు 4 గంటలకే లేచి నీ పని ప్రారంభించాలి.
హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో తెలుసా, సాతానుడు ఎప్పుడు దేవునికి దూరం చేయాలి, ఎప్పుడు నిన్ను మందిరానికి దూరం చేయాలి, ఎప్పుడు నీకు ఆటంకాలు కలగ చేయాలని వాడట నీకంటే వేగంగా ఉంటాడంటండి. మీకంటే చురుగ్గా ఉంటాడు, మీకంటే వేగంగా ఉంటాడు, మీకంటే ఎక్కువగా ఆలోచన చేస్తాడు. ఎందుకు తెలుసా, వాడి పని అంతా ఏమిటి, మీరు దేవునిలో నిలిచి ఉండకూడదని. అప్పుడు మీరు జ్ఞానము కలిగిన వారైతే, పరిశుద్ధాత్మతో నింపబడిన వారైతే ఎప్పుడు లేస్తారండి మీరు? రేపు ఆదివారం అంటే ఈరోజే నువ్వు సిద్ధపడాలి. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు నుండే నువ్వు సిద్ధపడాలి. అంతేగాని అప్పటికప్పుడే మనము అప్పటికప్పుడే ఏదో చేయాలనుకుంటే ఏమి కూడా నీకంటే వేగంగా సాతానుడు ఉంటాడు. అయితే నా దేవుడు అంటున్నటువంటి మాట ఏమిటంటే, మీరు నాయందు నిలిచి ఉండండి. అప్పుడు ఎప్పుడట ఏమండి, నేను నిలబడను కానండి, దేవుడు మాత్రం నిలబడాలంటే అది అవుతుందా? అవుతుందండి? అవదు. అంటున్నాడు, మీరు నాయందు, చదవమ్మా ఆ వాక్యం చదువు. నాయందు నిలిచి ఉండుడి, మీ అందు నేనును నిలిచియుందును. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభుని చాలామంది చెప్తూ ఉంటారు. ఇందాక చదువుకున్నాం 8 క్రిందకి 3వ లైన్లో ఉంటుంది. ఏమాటది? తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించెనో నేనును మిమ్మును అలాగునే ప్రేమించి తిని. హల్లెలూయా. ఎలా ప్రేమించాడు ఆయన? ఆయన ప్రేమలో స్వార్థం లేదండి. ఆయన ప్రేమలో స్వార్థం లేదు, ఆయన ప్రేమలో మచ్చరం లేదండి, ఆయనలో ఏ లోపం కూడా లేదు. కారణం ఏమిటంటే ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అంటున్నాడు కదా, మీరు నాయందు నిలిచి ఉండండి, అప్పుడు నేను మీ యందు నిలిచి ఉంటాను. హల్లెలూయా. మీరు నిలిచి ఉంటే కదా ఆయన మీలో నిలిచి ఉండేది. ఏమండి, మీరు నిలబడకుండా ఆయన ఎలా నిలబడతాడు? మీ భ్రమ అంతే. కొంతమంది ఆలోచిస్తారు, ఏం పర్వాలేదులే, ఏదో ఒక రోజున ప్రార్థన చేస్తున్నాను కదా, నా దేవుడు నిశ్చయముగా నన్ను ఆయన రాజ్యానికి తీసుకుని వెళతాడు అంటే నువ్వు భ్రమలో బ్రతుకుతున్న దానివి, భ్రమలో బ్రతుకుతున్నటువంటి వాడివి. అయితే దేవుని వాక్యం అంటుంది, ఇప్పుడు ఆదివారం వచ్చింది, ఒక ప్రక్కేమో నువ్వు చేస్తున్నటువంటి పని, మరొక ప్రక్కేమో ఆదివారం. ఇప్పుడు నువ్వు దేనిని ప్రేమిస్తున్నావు, దేనిని ప్రేమిస్తావు? ఈ మాట చెప్తే చాలామందికి కోపం రావచ్చండి. మనుషులు కోపపడినా నాకేం పర్వాలేదు, కానీ సర్వశక్తి కలిగినటువంటి దేవుని నోట నుండి ఉమ్ము వేయించుకునే పరిస్థితి ఎవరికి కూడా రాకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ప్రక్కేమో ఆరాధన, ఒక ప్రక్కేమో మనుషులు నిన్నేం చేస్తున్నారు, నీ ఉద్యోగానికి రావాలి, నువ్వు ఉద్యోగానికి రావాలి అంటున్నారు. నువ్వు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నావో అక్కడే తెలిసిపోతుంది నీ విశ్వాస పరిమాణము ఎంతో. అవునా కదా? హల్లెలూయా. నువ్వు నిజంగా విశ్వాసివైతే దేనిని ప్రాధాన్యత తీసుకుంటావు, దేని పట్ల ప్రాధాన్యత తీసుకుంటావు, దేనిని నువ్వు జాగ్రత్తగా వెతుకుతావు? ఏమండి, ఆరాధన కదా, ఇది దేవుని ఆజ్ఞ. 100 మంది నిలబడి, ఏమండి 100 మంది నిలిచి నిన్ను అటు రమ్మంటే అటు వెళ్ళిపోయి, ఏమండి దేవుడు క్షమిస్తాడులే, దేవుడు క్షమిస్తాడులే అంటే క్షమిస్తాడు ఆయన? ఆయన అంటున్నాడు, విశ్రాంతి దినమున పరిశుద్ధంగా ఆచరించండి. ఇదేదో మాట కాదండి, ఇది ఏమిటి అంటున్నాడు? ఆజ్ఞ. మరి ఈ ఆజ్ఞను అతిక్రమిస్తున్నావంటే నీవు దేవుని యందు నిలిచి ఉన్నదానివా, దేవుని యందు నిలిచి లేనిదానివా? ఏమంటే అర్థమైపోవట్లేదా? అంటే క్రియలు కనబడాలి, ఫలాలు కనబడాలి. ఫలములు కనబడకుండా నేను నా దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, అమ్మో నా దేవుడు లేకపోతే నేను బ్రతకనంటే, ఒక చిన్న శోధన, ఒక చిన్న శ్రమ మీకు వచ్చిందనుకోండి, ఆ శ్రమలో కూడా నువ్వేం చేయాలా? ఇదే మాట చెప్పగలగాలి. హల్లెలూయా. ఏ మాట చెప్పగలగాలి? నా దేవుడు నేను
ప్రేమిస్తున్నాను, ఆయన ఆజ్ఞలు నేను ఖచ్చితంగా గైకుంటాను. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పగలుగుతున్నారు ఈ మాట? ఆయన యందు నిలిచి ఉండగలుగుతున్నారా? ఆయన యందు నిలిచి ఉంటేనట ఆయన ఏం చేస్తాడట? ఆదివారం అంటే భయం లేదు. ఆదివారం అంటే భయం లేదండి. వెళితే వెళతాం, లేకపోతే లేదు. ఆ రోజు నువ్వు తప్పిస్తున్నావు, ఆ రోజు నువ్వు మానేస్తున్నావంటే కారణం ఏంటో తెలుసా? విశ్వాసివా అవిశ్వాసివా? ఏమండి, విశ్వాస అయితే ఏం చేస్తాడు? విశ్వాసులు అయితే ఏం చేస్తారో తెలుసా? ఖచ్చితంగా ప్రభుని ఆదివారం ఇది దేవునిది, ఇది ఇంకొకరికి చెందింది కాదు, ఇది నా సొంత పనులకు కాదు. ఆదివారం అంటే 6 రోజులు నన్ను ఏం చేశాడు? ఆయన కాపాడాడు, రక్షించాడు, నన్ను బాగు చేసి ఆయుష్నిచ్చాడు. కాబట్టి తెల్లారి నేను ఎక్కడికి వెళ్ళాలి? ఆదివారం నేను ఎక్కడికి వెళ్ళాలి? ఆరాధనకు నేను వెళ్ళాలి. హల్లెలూయా. నా ప్రభుని నేను కలుసుకోవాలి. నా ప్రభు నా పక్షముగా నిలబడేటువంటి సమయం అది. నా దేవుడు నాతో మాట్లాడే సమయం అది. ఆ సమయాన్ని నేను కోల్పోకూడదు అని నీ హృదయంలో నిశ్చయించుకోవాలండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడి నిశ్చయించుకోవాలట? మీ హృదయాలలో మీరు ఏం చేయాలా? ఆదివారం అంటే నీకు 1,00,000 రూపాయలు కాదు కదా, 1,00,00,000 రూపాయలు ఎవరైనా నీకు ఇచ్చి ఆదివారం ఆరాధన మానేయమంటే నువ్వు మానకూడదు. చప్పట్లు కొట్టి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఆదివారం 1,00,000 కాదండి, 1,00,00,000 రూపాయలు ఇచ్చినా నేను మానండి. ఎందుకో తెలుసా? నా దేవుణ్ణి నేను ఆరాధించే సమయం అది. నా దేవుని నేను మహిమపరచాలి, నా దేవుని నేను ఆరాధించాలని ఏం చేయాలట? పరుగున దేవుని సన్నిధికి రావాలటండి. ఎందుకు రావాలి? దేవుని సన్నిధికి ఎందుకు రావాలంటే ఆయన అంటున్నాడు కదా, ఆయన చేతిలో సమస్తము గుప్తమై ఉన్నాయటండి. హల్లెలూయా, హల్లెలూయా. దీవెన ఆశీర్వాదాలు కావాలని కోరుకుంటున్నావు. నేను ఆశీర్వదించబడాలి, నా బిడ్డలు ఆశీర్వదించబడాలి, నా కుటుంబం ఆశీర్వదించబడాలని ఆశపడుతున్నావు. కానీ ఆయన అంటున్నాడు కదా, నీవు నా యందు ఏం చేయాలట? మీరు నా యందు నిలిచి ఉంటే నేను మీ యందు నిలిచి ఉంటాను. హల్లెలూయా. మంచిదే, ఆశపడుతున్నావు కదా, నీ పిల్లలు ఆశీర్వదించబడాలని ఆశపడుతున్నావు. అయితే నా దేవుడు అంటున్నాడు కదా, నీవు ఏమండి పరుగున ఎక్కడికి రావాలట? దేవుని సన్నిధికి. దేవుని సన్నిధికి. నువ్వు చచ్చిపోయేంత వరకు ఉంటాయి నీ పనులు, ఈ శరీరం ఉన్నంత వరకు ఉంటాయి అనారోగ్యాలు, సమస్యలు, ఆటంకాలు. ఏమండి ఈ రోజు ఉన్నాయి, రేపొద్దున లేవు అంటాకేమైనా ఉందా? ఏమండి మీరు బ్రతికి ఉన్నంత కాలం ఏమండి శ్రమలు, శోధనలు, ఆటంకాలు మిమ్మల్ని వెంబడిస్తూనే ఉంటాయి. అయితే వాటిని దాటుకుంటూ, అవరోధాలను దాటుకుంటూ ఏం చేయాలట? యేసు ప్రభుని వెంబడించాలండి. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమలు వస్తున్నాయి, శోధనలు వస్తున్నాయి, అమ్మో నేను మందిరానికి వెళ్ళే ఖాళీ లేదంటే కుదరదు. నీ శోధన ఏమండి ఆ శోధనలో నుండి నువ్వు తప్పించబడాలంటే ఎక్కడికి రావాలి? సంతోషంగా ఉన్నప్పుడు ఎవరైనా ఆరాధిస్తారండి. సంతోషంగా ఉన్నప్పుడు ఏమండి పుట్టినరోజు అనుకోండి, ఎవరమైనా అబ్బో పుట్టినరోజు కాబట్టి హ్యాపీగా ఉంటాము, అదేం పెద్ద ఆశ్చర్యమేమీ కాదండి. ఆయన అంటున్నాడు, నీవు కష్టములో కూడా, శరసాలలో కూడా, నీకు శోధనలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు నీవు స్తుతించగలవా? ఆరాధించగలవా? మహిమపరచగలవా అని అంటే ఏమండి ఎప్పుడు ఎక్కువ స్తుతించాలో తెలుసా? నీవు శ్రమలో ఉన్నప్పుడే. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. నువ్వు కష్టంలో ఉన్నప్పుడే దేవుని మందిరానికి రావాలా? ఏమండి శ్రమలు ఎక్కువైనప్పుడే దేవుని సన్నిధికి రావాలి. ఆటంకాలలో ఉన్నప్పుడే దేవుని మందిరానికి రావాలి. అయితే నా దేవుడు అంటున్నాడు, నా యందు మీరు నిలిచి ఉంటే మీ యందు నేను నిలిచి ఉందును. ఇంకా క్రిందకి చదవము. హల్లెలూయా, హల్లెలూయా. ద్రాక్షావల్లిని నేను తీగలు,
మీరు ఎవడు నా యందు నిలిచియుండునో నేను ఎవని యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును. చేతులెత్తల్లు చెప్దామా? ఎవరు ఫలిస్తారండి? యేసు ప్రభువారు ఓ చెట్టు దగ్గరికి వెళ్ళారు, అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళారు. వెళితే చక్కగా చెట్టు మాత్రం ఎలా ఉందండి? చక్కగా పచ్చగా ఉంది, ఆకులు కూడా చాలా పచ్చగా ఉన్నాయి. ప్రభు అనుకున్నాడు, ఒక ఫలమైన దొరుకుతుంది, ఒక ఫలమైన ఉంటుందేమో అని ఎంతో ఆశతో ఆకలి కొని ఆ చెట్టు వద్దకు వెళ్ళి ఏం చేశాడట ఆయన? ఏమండి, వెతికాడటండి. హల్లెలూయా! వెతికాడట. ఒక ఫలమైనా, నేను ఈ చెట్టును పెట్టాను కదా, ఈ చెట్టుకు నీరు పోసాను కదా, ఈ చెట్టుకి మంచి చెడ్డలు చూశాను కదా, ఒక ఫలమైనా ఫలించిందేమో, ఒక ఫలమైన ఉందేమో అనట ఆశతో వెళ్ళి చూస్తే ఏం దొరకలేదటండి? ఒక్క ఫలము కూడా దొరకలేదంటండి. తక్షణమే ఏం చేశాడు ఆయన? తక్షణమే ఏం చేశాడో తెలుసా? ఏంటండి, దేవుడు కూడా శపిస్తాడా? చాలామంది అనుకునే విషయం ఏంటో తెలుసా? దేవుడు ఎప్పుడు మనం ఏం చేసినా క్షమిస్తాడండి. ఏం చేసినా క్షమిస్తాడండి. క్షమించే పాపాలు ఉన్నాయి, క్షమింపబడని పాపాలు కూడా ఉన్నాయండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నేను ద్రాక్షవల్లిని, తీగలు మీరు. ఎప్పుడు ఫలిస్తుంది అనంటే ద్రాక్షవల్లిలో అంటుకట్టబడితేనే అప్పుడట మీరు ఫలిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తులో ఉన్నవాడు ఎలా కనబడతాడు? ఏమండి, ఎలా కనిపిస్తాడు? ప్రతిదానికి బయటపడిపోడండి, ప్రతిదానికి అసూయపడిపోడండి, ప్రతిదానికి నా వల్ల కాదు, నా వల్ల కాదు, నా వల్ల కాదు. ఏమ్మా, ఇదిగో ఈరోజు ఆరాధన జరుగుతుంది, దేవుని సన్నిధిలో ఫలానా పని, నా వల్ల కాదండి. మా వాళ్ళు ఊరుకోరండి, మా వాళ్ళు చేస్తే ఊరుకోరండి. ఇదా విశ్వాసం? ఇదా? ఏమండి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది కదా, మరి స్వస్థత పొందిన తర్వాత ఉన్న విశ్వాసం ఏమైపోయింది? ఇప్పుడు నాకేంటి, నేను ఆరోగ్యంగా ఉన్నాను. ఏమండి, దేవుని పని చేస్తే ఎవరికైనా అనారోగ్యం వస్తుందా? దేవుని పని చేస్తే ఎవరికైనా అనారోగ్యం వస్తుందా? ఆరోగ్యాన్ని ఇస్తాడండి. మరి ఎందుకు క్రియలు లేవు? యేసుప్రభుని ప్రేమించాను, యేసుప్రభుని నమ్ముకున్నాను, అమ్మో యేసుప్రభు లేకపోతే నేను లేనండి అని చెప్తావే, వట్టి మాటలా? ఏమండి, వట్టి మాటలా? ఎందుకో తెలుసా? నువ్వు ఎక్కడ అంటూ కట్టబడలేదు. ఏమండి, ద్రాక్షవల్లి అయినటువంటి యేసుక్రీస్తులో అంటు కట్టబడకపోతే ఎండిపోయిన మాటలే, ఎండిపోయిన క్రియలే, ఎండిపోయినటువంటి జీవితమే. వారి జీవితంలో ఏ ఫలితము కూడా కనపడదు. అందుకే అంటున్నాడు, అటువంటి తీగలను ఒకానొక రోజు నేనేం చేస్తాను? బయట పారవేస్తాను. బయట పారవేసి వాటిని అగ్నితో నేనేం చేస్తానట అంటున్నాడు ఆయన. అగ్నితో వాటిని నేను కాల్చివేస్తాను. నా ప్రియమైన సహోదరులారా, మీరు అలా ఉండకూడదని ఈ వాక్యం మీతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఎలా ఉండాలి? యేసుక్రీస్తుతో ఏమండి సంబంధం కలిగి ఉండాలి. యేసుక్రీస్తులో మనలో దేవుడు ఉండాలి, దేవునిలో మనము ఉండాలి. ఒకరిలో ఒకరు లేకపోతే ఎలా ఫలిస్తావు నువ్వు? యేసుక్రీస్తుని పోలి నువ్వు నడుచుకుంటే అంటున్నాడు కదా, మీరు నన్ను పోలి నడుచుకున్నప్పుడు మీ జీవితంలో ఏం కనబడుతుంది? ఫలితం కనబడుతుందండి. మీరు ఫలించటం చూస్తారు. మీరు ఫలించి అభివృద్ధి పరచబడటం ఇతరులు చూడాలి అంటే మీరు మొట్టమొదట ఎక్కడ నాటబడాలండి? ఏమండి, దేవుని మందిరంలో నాటబడాలి. పై నాటబడ్డావు అనుకోండి, ఎప్పుడు కదిలిపోతావో తెలీదు, ఎప్పుడు వెళ్ళిపోతావో తెలీదు, ఎప్పుడు ఎక్కడికి వెళ్తావో తెలీదు. ఒక క్రమం అనేది కనబడదు. మొదటట ఒక క్రమము నీకు రావాలి. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఆ క్రమం ఏంటి? ఈరోజు శుక్రవారం దేవుని మందిరానికి
వెళ్ళాలి. ఈరోజు శనివారం పరిశుద్ధాత్మ కూడిక, దేవుని సన్నిధిలో ఆరాధన జరుగుతుంది. మనము ప్రభుని ఆరాధించాలి. ఆదివారం ఆరాధన అమ్మో అని ఏం చేయాలట, మనలో ఒక హుషారు కనిపించాలండి, చురుకుదనం కనిపించాలి. రేపు ఆదివారం వెళ్తే వెళ్తాం, లేకపోతే లేదులేండి. ఎందుకంటే ఖాళీ ఉంటే వెళ్తా, లేకపోతే లేదు. ఇది భక్తి కాదు, ఇది భక్తి కాదండి. చాలా జాగ్రత్తగా యేసు ప్రభుని నమ్ముకున్నామంటే ఆయన్ని జాగ్రత్తగా వెంబడించాలట. ఒక ఆదివారం కోల్పోతే ఎన్ని వారాలు పోయినట్టు ఏమండి? ఎన్ని వారాలు దొంగిలిస్తున్నావు నువ్వు? దొంగోడు దేవుని రాజ్యంలో ఉంటాడా? దొంగోడు దేవుని రాజ్యంలో ఉంటాడా? అన్నీ తెలుసు కానీ చెయ్యం. ఏమండి? అన్నీ తెలుసు, మనకి వాక్యం అంతా తెలుసు. సాతానుగాడు కూడా వాక్యం అంతా తెలుసు, కానీ వాక్యాన్ని నెరవేర్చడం వాడికి రాదు. వాక్యం తెలిసినంత మాత్రాన ఉపయోగమేమీ ఉండదండి. వాక్యం తెలుసుకోవాలా, వాక్యం చదవాలా, వాక్య ప్రకారంగా నీవు నడిపించబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ ఫలాలు ఏమిటి ఏమండి? పైకి చూస్తే ఎలా ఉన్నారు మీరు? అబ్బో, ఆశీర్వదించబడిన వారిగా, దీవించబడిన వారిగా. మాకే కొదవలేదండి, మాకే పని, వాళ్ళతో మేమెందుకు అనిపించుకోవాలి, వాళ్ళతో అనిపించుకునే అంత స్థితిలో మేము ఏ స్థితిలో ఉన్నావు? నువ్వు దరిద్రమైన స్థితిలోనే ఉన్నావు. ఇంకా యేసు ప్రభు లేకపోతే నువ్వు ఎంత సంపాదించినా దరిద్రుడివే. యేసు ప్రభు లేకుండా నువ్వెంత కూర్చుకున్నా దరిద్రుడివే, దరిద్రాలువే. కారణం ఏంటో తెలుసా? ఈ లోకములో ఉన్నటువంటి ధన ధాన్యాలు నిన్ను పరలోక రాజ్యానికి చేర్చలేవండి. ఆయన అంటున్నాడు, ఏమీ నీకు లేకపోయినా యేసు క్రీస్తుని కలిగి ఉన్నావా, నీవు ధనవంతుడివి. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. నువ్వు ధన్యుడివి, నువ్వు ఆశీర్వదించబడిన వాడువు, నువ్వు ఆశీర్వదించబడిన దానవు. నువ్వు సంపాదించుకోవాల్సింది ఏమిటో తెలుసా? ఏమండి? యేసుక్రీస్తు నువ్వు సంపాదించుకోవాలా. ద్రాక్షవల్లి అయినటువంటి యేసుక్రీస్తులో నువ్వు నాటబడితే అంటున్నాడు, యెహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు. చేతులెత్తి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఒకవేళ నిన్ను చూసి అంటున్నారా, ఏమండి వీళ్ళకి చాలా అప్పులు ఉన్నాయండి, ఎప్పుడు మమ్మల్ని 1000 రూపాయలు అడుక్కుంటారండి, ఎప్పుడు మా కోసం వస్తారండి. ఏమండి? 1000 రూపాయలు అప్పులో ఉన్నా పర్వాలా, యేసు ప్రభు లేకుండా మాత్రం నువ్వు ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. అందుకని అంటున్నాడు, ఏమండి? గలాతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 22వ వాక్యం. ఆత్మఫలాలంటే ఏమిటి? అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ. హల్లెలూయా. మరొకసారి చెప్దాం, హల్లెలూయా. ఆత్మఫలాల్లో మొదటి ఫలం ఏమిటి? ప్రేమ. హల్లెలూయా. ఏమిటి? ప్రేమ ఉందా? ప్రేమ ఉందండి మీకు? ప్రేమిస్తున్నారా ఇతరుల్ని? పైన కొంతమంది నువ్వంటే నాకు ఎంతో ఇష్టం, నువ్వంటే నాకు ఎంతో ప్రాణం, అసలు నువ్వు లేకపోతే నేను ఉండలేను, చూడకుండా ఉండలేను, ఒక్క పూట చూడకుండా. అక్క, నిన్ను ఒక్క పూట చూడకుండా ఉండలేను అనేది ఒక సహోదరి. ఒకరోజు ఆఖరికి ఇంటికి రావడం కుదరకపోతే రోడ్డు మీద ఉండి చూసింది ఆవిడ. ఎందుకనంటే, ఎందుకనమ్మా అక్కడుండి నన్ను చూస్తున్నావేంటి అని అడిగాను నేను. అమ్మా, మిమ్మల్ని చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేనని పెద్ద, అంటే కూతి కాదండి, ఏమండి, కొట్టరాని దెబ్బ కొట్టెళ్ళిపోయింది. అంటే ఇది ఏ ప్రేమ? దొంగ ప్రేమ. నిజమైన ప్రేమ తాళ్ళుకుంటుందండి, నిజమైన ప్రేమ తట్టుకుంటుంది. ప్రేమ డంబముగా మాట్లాడదు. ఏమండి? డంబంగా మాట్లాడుతుందా? ప్రేమ అమర్యాదగా మాట్లాడదు. ప్రేమ ఉందనుకోండి, ఒకరంటే ఒకరికి ఏమండి చక్కని ప్రేమతో కూడినటువంటి మాట. అందుకే ఫలాలలో మొదటి ఫలం ఏమిటంట? మీరు ఏమి కలిగి ఉండాలట? ఏమండి? మొదటిది ప్రేమ. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ప్రేమ ఉందనుకోండి, నువ్వెంత గద్దించినా
పగబెట్టుకుంటారా? దైవజనుడు నువ్వు మార్గం తప్పిపోతుంటే నిన్ను గద్దించాడు అనుకోండి, అమ్మా ఈరోజు ఆదివారం ఆరాధనకు రాకుండా ఏంటి ఊరులు తిరుగుతున్నారు, లేకపోతే అడ్డు వెళ్తున్నారు, లేకపోతే మానేస్తున్నారు, ఏంటి ఆదివారం ఉద్యోగాలు చేస్తున్నారమ్మా చేయబోకండి అమ్మా అన్నాం అనుకోండి, మనసులో ఏముంటుంది? మమ్మల్ని ఎందుకు అనాలి? ఈ చర్చి కాకపోతే ఇంకో చర్చి, ఏమండి ఈ చర్చి కాకపోతే లేరా? అలాంటి వాళ్ళు లేరా? మీరు కాదులేండి, మీరు మంచోళ్ళు, హల్లెలూయా. అలాంటి వాళ్ళు లేరా? ఏమండి ఇక్కడ గద్దిచ్చారనుకోండి వేరే చర్చి, వేరే చోట గద్దిచ్చారనుకోండి ఇంకొక చర్చి, ఆఖరికి చచ్చినప్పుడు ఎవడు రాడు? చచ్చిపోయినప్పుడు సమాధి కార్యక్రమానికి ఎవరు? ఏ పాస్టర్ రారు. కారణం ఏంటో తెలుసా? నీవు ఎక్కడ నిలిచి ఉండలేదు. ఏమండి ఒక సంఘములో, ఒక మందిరములో నీవు నిలిచి ఉంటే నీ కొరకు దైవజనుడు, దేవుడు బాధ్యతను తీసుకుంటారు. హల్లెలూయా. అంటే తిరుగుతూ ఉన్నామనుకోండి, వాళ్ళు చూసుకుంటారులని, వీళ్ళు చూసుకుంటారులని, మొత్తం మీద ఆ పడవ మీద ఒక కాలు, ఈ పడవ మీద ఒక కాలు వేస్తే ఏమైపోద్దంట? మధ్యలో పడిపోతాం కదా. ఇవన్నీ చిన్నప్పటి నుంచి విన్నటువంటి సామెతలే కదా. హల్లెలూయా. అందుకే అటొక అడుగు ఇటొక అడుగు వేయబాకండి. కష్టమైన నష్టమైన నీ కుటుంబాన్ని విడిచిపెట్టట్లేదుగా. ఏమండి మీ కుటుంబాన్ని విడిచిపెడుతున్నారా? సంఘంలో దైవజనుడు ఒక విషయంలో నిన్ను ఏదైనా విషయంలో, ఆరాధన విషయంలో అలా కాదమ్మేలాగా అన్నప్పుడు ఏం చేయాలో తెలుసా? ప్రేమతో ఆ మాటను నువ్వు తీసుకోగలగాలి. హల్లెలూయా. యోహాను సువార్త 14:15 వాక్యాన్ని చదువుతాం. అక్కడే ఉంది చూడండి. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొందురు. చేతులెత్తి హల్లెలూయా చెప్దామా? ఇప్పుడు ఆజ్ఞలను ఎవరు గైకొంటారు? ఎంతమంది ప్రేమిస్తున్నారండి దేవుణ్ణి? క్రియలు ఉన్నాయో లేవో నేను చెప్తాను. ఎంతమంది ప్రేమిస్తున్నారు? చేతులు ఎత్తండి అమ్మా. హల్లెలూయా. దేవుడు సాతానుగాడు కూడా సిగ్గుపడిపోతాడు మీరు చేతులు ఎత్తితే. ఎందుకంటే ఆదివారం లెక్కలేదు. ఆదివారం లెక్క ఉందా? ఆదివారం లెక్కలేదు. ఏమండి క్రియలు లేవు. అమ్మా నా మీద కోపం పెట్టుకున్నా నేనేమీ చేయలేను. ఎందుకో తెలుసా? సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఏ వాక్యం అయితే చెప్పమన్నాడో అది ఖచ్చితంగా మీతో నేను చెప్తాను. మీరు బాధపడినా ఏ విధంగా ఆలోచించుకున్నా నాకేమీ పర్వాలే. ఎందుకంటే రేపు ఆయన ఎదుట నేను నిలబడాలి కదా. హల్లెలూయా. హల్లెలూయా. ఏమండి ఆయన అంటున్నాడు, నన్ను ప్రేమించేవాడు నా ఆజ్ఞ అంటే ఏమిటి? ఏమండి విశ్రాంతి దినమున ఆజ్ఞ కాదా? నేర్చుకోండి నా ప్రియమైన పిల్లలారా, నేర్చుకోండి. ఏమండి ఆ ఆజ్ఞ అతిక్రమమే ఏమిటట? ఇప్పుడు నువ్వు పాపములో ఉన్నవాడవా, లేకపోతే దేవుణ్ణి పరిశుద్ధంగా ఆరాధిస్తున్నావా? గమనించుకోండి మీకు మీరే. ఏమండి ఇప్పుడు ఆదివారం ఆరాధన దేవుని క్రమం. ఎవడు ఆజ్ఞలు గైకొంటాడు అంటే ఆయన్ను ప్రేమించేవారు ఎన్ని కష్టాలైనా, ఎన్ని నష్టాలైనా, ఎంత బాధైనా దేవుని మందిరానికి పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడండి. చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు ఆదివారం నేను వెళ్ళిపోవాలి, నా ప్రభుని ఆరాధించాలి. ఇది ఆజ్ఞ. అమ్మో ఆజ్ఞ ఒకవేళ నేను తప్పిపోతే పాపంలో పడిపోయిన వాడిని అవుతానేమో. నా దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్తున్నాను కదా. అయితే ఆయన ఆజ్ఞలు నేనేం చేయాలి? నేను గైకొనాలి. ఆయన ఆజ్ఞలు ఏం చెప్పాడు ఆయన? ఏమండి ఆయనలో నిలిచి ఉండాలా. ఫలములలో మొదటి ఫలం ఏమిటి? ప్రేమ. తర్వాత ఏమండి సంతోషం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రేమ అనగా ఎవరండి? ప్రేమ అనగా ఆయనే. యేసుక్రీస్తు వారే ప్రేమ. ఆ ప్రేమ నీ హృదయంలో ఉంటే, ఆ ప్రేమ నీ గుండెల్లో ఉంటే, ఆ ప్రేమ నీ యొక్క ఆలోచన తలంపుల్లో ఉంటే ఎవరు నీలో ఉన్నట్టు? ఏమండి
యేసయ్యే నీ హృదయంలో ఉన్నట్టు. హల్లెలూయా. యేసు ప్రభు నీ హృదయంలో ఉన్నాడు అనుకోండి, అప్పుడు నీకేం కలుగుతుంది? సంతోషం కలుగుద్దండి. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు లేనటువంటి, యేసుక్రీస్తు ఎవరి హృదయంలో అయితే ఉండడో వాళ్ళ ముఖం ఎలా ఉంటుందో తెలుసా? నల్ల కారు మబ్బులు. ఎలాగట? వాళ్ళ ముఖం చూస్తే ఎప్పుడు నవ్వు ఉండదు, ఎప్పుడు సంతోషం ఉండదు. ఎంత ఉన్నా సరే వాళ్ళ ముఖం ఎలా ఉంటుందో తెలుసా? ఏమండి? చీకట్లు కమ్మేసే ఉంటాయి. కారణం ఏంటి? ఏమండి? దేవుడుంటే, హృదయంలో వెలుగుంటే నీ ముఖంలో కూడా కనబడుతుంది. హల్లెలూయా. హృదయంలో వెలుగు ఉందనుకోండి, హృదయంలో ప్రేమ ఉందనుకోండి, హృదయంలో ఇతరులను ప్రేమించే మనసు ఉందనుకోండి, హృదయంలో ఇతరులను క్షమించే మనసు ఉందనుకోండి, అప్పుడు నీ ముఖం ఎలా కనబడుతుంది? తేజస్సుతో. ఎందుకని? కారణం ఏంటో తెలుసా? ప్రేమే దేవుడై ఉన్నాడు గనుక. హల్లెలూయా. ఎవరి హృదయంలో అయితే దేవుడు ఉంటాడో వానికి ఏం కలుగుతుంది? సంతోషం. చప్పట్లు కొట్టేసి నామని మేము పరుచుకుందాం. హల్లెలూయా. తర్వాత హల్లెలూయా. ఏమండి? సంతోషంగా ఉంటారట. ఎలా ఉంటారండి? సంతోషం ఏమున్నా లేకపోయినా. ఏముందమ్మా నీ దగ్గర అంటే ఏమీ లేదు, మరి ఇంత సంతోషంగా ఎలా ఉన్నావు? నా దేవుడు నా హృదయంలో ఉన్నాడు. హల్లెలూయా. నా దేవుడు నా గుండెల్లో ఉన్నాడు, నా దేవుడు నాలో ఉన్నాడు, అందుకే నాకు ఇంత సంతోషం. ఏమండి? ఇన్ని కష్టాల్లో ఉన్నారు కదండి, ఎలా వెళ్తున్నారండి ప్రార్థనకి? ఎందుకో తెలుసా? నా దేవుడు నాలో ఉంటే నేను ఆనందంగా ఉంటాను. నా కుటుంబంలో మూడవది ఏం కనబడుతుంది? సమాధానం. హల్లెలూయా. ఈ రోజుల్లో అనేక మంది కుటుంబాల్లో ఏం లేదండి, ఏమండి? తల్లిదండ్రులకి పిల్లలకి మధ్యలో ఏం కనబడట్లేదు? ఏమండి? సమాధానం లేదు, సంతోషం లేదు. ఏమండి? తల్లిదండ్రులంటే గౌరవం లేదు, పెద్దలంటే గౌరవం లేదు. కారణం ఏంటి? ఏమండి? దేవుని భయం లేదు. నిజంగా దేవుడే మన హృదయంలో ఉంటే మన గుండెలో ఏం కలుగుతుందట? సంతోషం కలుగుతుంది, తర్వాత సమాధానం కలుగుతుందండి. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో మన కుటుంబంలో సమాధానం ఉండాలంటే మొదట నీవు ఫలించాలి. హల్లెలూయా. నీవు ఫలించి అభివృద్ధి పరచబడాలి. ఆ ఫలముల ద్వారా దేవుడు సంతోషించి అప్పుడు నీ కుటుంబానికి ఏమిస్తాడట? సంతోషము, సమాధానం. హల్లెలూయా. హల్లెలూయా. ఎక్కడుంది సమాధానం? ఎక్కడ దొరుకుతుంది నాకు సంతోషం అంటే? అంటున్నాడు కదా, ఎక్కడ దొరుకుతుందట? దేవుని సన్నిధిలో నిత్యమైన సంతోషం. హల్లెలూయా. ఆనందం, పరవశం. ఎప్పుడు? యేసయ్యను మనము మహిమపరుస్తుంటే, యేసయ్యను మనం ఆరాధిస్తూ ఉంటే మన హృదయంలో ఏమి కనబడుతుందండి? సంతోషము, సమాధానం. ఇంకా హల్లెలూయా. హల్లెలూయా. నాలుగవది ఏంటంట? సహనం ఉండదు కొంతమందికి. సహనం ఉంటుందా? ఓర్పు ఉంటుందా? అబ్బా ఓర్చుకోలేమండి, కుదరదులేండి, ఎక్కడిదక్కడే వడ్డిచ్చేయడమే. క్రైస్తవుడికి ఏముండాలి? ఏమండి? క్రైస్తవుడికి ఏముండాలి? ఇప్పుడు చెప్పబోయే 9 ఫలాలు ఉండాలి. 9 ఆత్మఫలాలు ఉండాలి. ఒకటి ఉండి ఒకటి లేకపోయినా వ్యర్థమే. అందుకే అంటున్నాడు, నాలుగవది ఏంటండి? దీర్ఘశాంతము. హల్లెలూయా. నెమ్మది, ప్రశాంతత. ఏమండి? కొంచెం మనం ఎలా ఉండాలి? అణిగి మణిగి ఉంటే ఏమవుతుందో తెలుసా? తగ్గించుకున్నవాడు ఏమవుతాడు? మీరు తగ్గించుకున్నారంటే అనుకోండి, దానికి అర్థం ఏమిటి? తగ్గించుకున్నవాడిని చూసి అర్థమైపోతుంది, ఓ ఇతను ఖచ్చితంగా ఈ బిడ్డని దేవుడు హెచ్చిస్తాడు, ఈ బిడ్డను ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు, ఈ బిడ్డను దేవుడు దీవిస్తాడు,
ఈ బిడ్డను వర్ధిల్లింప చేస్తాడు. ఎందుకో తెలుసా? ఈ బిడ్డ దీర్ఘశాంతముతో సహించుకుంటుంది కాబట్టి, ఓర్చుకుంటుంది కాబట్టి. ఏం చేస్తాడంట? అలాంటి వారిని దేవుడు ఖచ్చితంగా హెచ్చించే దేవుడు అండి. హల్లెలూయా, హల్లెలూయా. మరొకటి ఏమండి? దయాళత్వం అంటే ఏమిటి? ఏమండి? దయ, ఇతరుల పట్ల దయ చూపించాలి. చాలామంది దయ చూపించరండి. ఏదైనా ఒక పొరపాటు, ఏదైనా ఒక తేడా కనబడిందంటే ఇక వాళ్ళ మీద ఎక్కడి వరకు ఉంటుందండి? పీకల వరకు కక్ష, చచ్చిపోయేదాకా కూడా విడిచిపెట్టని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏముండదంట? ఏమండి? దయ ఉండదు, ప్రేమ ఉండదు, సహనం ఉండదు, సంతోషం ఉండదు, ఓర్పు కనబడదండి వాళ్ళలో. అందుకని ఇతరుల పట్ల ఏముండాలట? దయ కలిగి ఉండాలి, జాలిపడాలి. జాలిపడే వాళ్ళని ఈ రోజుల్లో ఎలా చూస్తున్నారు? పిచ్చోళ్ళండి. ఎన్నన్నా వీళ్ళు పిచ్చోళ్ళండి, దేవుని పిచ్చోళ్ళండి. వీళ్ళు యేసు ప్రభువుని నమ్ముకున్న పిచ్చోళ్ళండి. వీళ్ళకి ఏమీ తెలియదండి. ఏమీ తెలియక కదా నిన్ను ప్రేమించేది. ఎందుకో తెలుసా? క్రీస్తు ప్రేమ ఎవరిలో ఉంటుందో వారు ఇతరుల పట్ల దయ కలిగే ఉంటారండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇతరుల పట్ల దయ చూపిస్తున్నావు, ఇతరుల పట్ల ప్రేమ చూపిస్తున్నావు అంటే దానికి కారణం ఏంటో తెలుసా? యేసయ్య ప్రేమ అనేక మందికి ఏమైపోతుంది ఈ రోజుల్లో? ఏమండి? చులకనైపోతుందండి, చులకనైపోతుంది. ఎవరిని మోసం చేస్తున్నారు? మోసం చేసేవాడే రేపు మోసాన్ని కోసుకుంటాడు. ఏం పర్వాలా, అవునా కదా? మంచిని, నీతిని విత్తేవాడు నీతి అనే పంట కోస్తాడు. హల్లెలూయా. మనుష్యుడు ఏది విత్తుతాడో ఆ పంటనే మీరు ఖచ్చితంగా, నీతి అనే పంటనే మీరు ఆ దానినే విత్తండి, అదే మీకు తిరిగి వస్తుంది. హల్లెలూయా. ఎవరో ఏదో చేశారు, ఎవరో అన్యాయం చేశారు, ఎవరో మోసం చేశారు, మనం చేయవలసిన అవసరం లేదండి. ఎందుకో తెలుసా? ఒకానొక రోజు దానికి తగిన ప్రతిఫలము ఎవరిస్తారండి? మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడిస్తాడండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఏం చేయాలట? ఇతరుల పట్ల దయ, ప్రేమ, జాలి. కొంతమంది అంటారు, ఎందుకు అమ్మగారండి జాలి పడతారు మీరు జాలి పడమాకండి. ఏమండి? జాలిపడే గుణమే మనలో ఉంది. ఎందుకంటే యేసుక్రీస్తే మనలో ఉంటే మనము ఎవరిని ప్రేమించుకోకుండా ఉంటామండి? చెప్పండి. ప్రేమించకుండా కష్టంలో ఉన్నప్పుడు, వ్యాధిలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు ఏమండి ప్రేమగా వెళ్ళి పలకరించకుండా ఉండగలుగుతామా? ఒకవేళ అలా ఉంటున్నావు అంటే నీలో ఏం లేనట్టు. ఏమండి? ఇతరుల పట్ల దయ లేదు, ప్రేమ లేదు. అలా మనం ఉండకూడదు. ఆయన అంటున్నాడు, ఆత్మఫలాలు ఎన్ని? ఏమండి? 9. ఆ 9లో మొట్టమొదటి దేవుడి ప్రేమ. ప్రేమ. ఏమండి? ఆత్మీయులు నిన్ను గద్దించారనుకోండి, ఆత్మీయులు ఏదైనా నీకు మంచి చెప్పారనుకోండి, నీ సేవకులే నీకు మంచి చెప్పారనుకోండి, ఎలా అర్థం చేసుకోవాలి మీరు? నా మేలు కోరే, నా మేలు కోరే. నిజమే కదా? దైవజనుడు, దేవుడు నన్ను హెచ్చరిస్తున్నాడంటే ఏమండి? ఎవరు హెచ్చరించినట్టు? నా దేవుడే నన్ను సరిచేస్తున్నాడు. ఎందుకో తెలుసా? నేను బహుగా ఫలించాలని, నేను అభివృద్ధి పొందాలని, నేను ఆశీర్వదించబడాలని నా దేవుడు ఏం చేస్తున్నాడు? నన్ను సరిచేసి క్రమంగా నడిపిస్తున్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను నడిపిస్తున్నాడు నా దేవుడు. పక్కదారిలోకి వెళ్ళిపోతుంటే ఆ పక్కదారిలో నుండి నన్ను ఏం చేస్తున్నాడు? సరి చేస్తున్నాడు. నేను ఎక్కడ పాడైపోతానో, ఎక్కడ దేవునికి దూరం అయిపోతానో, ఎక్కడ దేవుని సన్నిధికి దూరం అయిపోతానోనని నా దేవుడు నన్ను ప్రేమతోనే సరిచేస్తున్నాడు. హల్లెలూయా. నేను జ్ఞాపకం చేసుకున్నాడు అంటే ఏమండి? ఎంత ధన్యత అండి మీకు. కొంతమందిని విడిచిపెట్టేశాడు కదా,
మరి నేను జ్ఞాపకం చేసుకుని అమ్మా అది కాదు నువ్వు ఇలా చేయి అంటున్నాడంటే దానికి కారణం ఏంటి? ఆయన ఇంకా నిన్నేం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. ప్రేమించిన వారిని ఏం చేస్తాడు ఆయన? గద్దిస్తాడండి. ప్రేమించేవారు ఏదైనా పొరపాటు చేస్తే ఊరుకోడు ఆయన, వారిని గద్దిస్తాడు. గద్దించినప్పుడు కూడా వినకపోతే ఏం చేస్తాడు? శిక్షిస్తాడండి. అంటే దేవుని ప్రేమ లేనట్ట? ఏమండి, ప్రేమ లేనట్టు కాదండి. అదే దేవుని ప్రేమ. ఎందుకో తెలుసా? నిన్ను నిత్య రాజ్యానికి తీసుకుని వెళ్ళాలని. ఆయన ప్రేమ ఎలాంటిదంటే, ఆయన ప్రేమ ఏమండి సిలువలో నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన ప్రేమ అండి. రక్తం కార్చి ఆఖరి రక్తపు బొట్టు సహితము నీ కొరకు నా కొరకు చిందించినటువంటి దేవుడండి. ఇక ఆయనలో రక్తం లేదండి. ఆఖరి రక్తపు బొట్టును కూడా నీ కొరకు ఏం చేశాడు? ఆయన కాచాడండి. కాచి తన ప్రాణము పెట్టి నిన్ను రక్షించిన వాడు ఈరోజు నువ్వు ఆరాధిస్తున్న దేవుడు. ఆయన పట్ల నువ్వు ఎలా ఉండాలి? ఏమండి, ఆయన పట్ల నువ్వు ఎలా ఉండాలి? దేవుణ్ణి ఆరాధించే విషయంలో నువ్వెంత జాగ్రత్త కలిగి ఉండాలి? ఎందుకో తెలుసా? ఈ లోకంలో ఎవ్వరు నిన్ను విడిచిపెట్టినా, ఎవ్వరు నిన్ను తృణీకరించినా, నిన్ను విడిచిపెట్టని వాడు, నిన్ను తృణీకరించిన వాడు, నిన్ను ఆయన గుండెల మీద భుజముల మీద ఎత్తుకుని మోస్తున్నటువంటి వాడు నీవు ఆరాధించుచున్నటువంటి దేవుడు అండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మంచితనం. అక్కడ చదువుకుంటూ ఉంటే మీకు 9 ఫలాలు కనబడతాయి. అయితే ఏం కనబడాలట మిమ్మల్ని చూసినప్పుడు? ఏమండి, మెడలో సిలువ వేసుకొని కనబడవలసిన అవసరం లేదు. మెడలో బంగారపుదో ఎండుదో సిలువ వేసుకుంటేనేనా నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్నావని అనుకుంటాకి? ఏం వేసుకోవసరం లేదండి. నిన్ను చూస్తేనే చెప్పాలి. ఏమనో తెలుసా? ఈమె దేవుణ్ణి, ఏమండి, దేవుని నమ్ముకున్న వాళ్ళు, దేవుని నమ్ముకున్న కుటుంబం వీళ్ళది. ఏమండి, దేవుని ఆరాధించే కుటుంబం వీళ్ళు, యేసు ప్రభువును మహిమపరిచే కుటుంబం వీళ్ళది. ఎందుకో తెలుసా? వాళ్ళ ప్రవక్తన లోకములో ఉన్న ప్రవక్తన కంటే వేరుగా ఉంది. వారి మాట తీరు లోకములో ఉన్నటువంటి మాటల వలె లేవు. వారి మాట తీరు వేరుగా ఉంది. అంటే ఇంత భక్తిగా ఏ విధంగా నడిపించబడుతున్నారంటే దీని అంతటికీ కారణం ఎవరు రక్షించారండి మిమ్మల్ని? ఏమండి, సర్వశక్తి కలిగిన దేవుడు రక్షించాడు. కాబట్టి ఏమండి, మిమ్మల్ని చూసినప్పుడు ఏమండి సిలువ వేసుకోవాల్సిన అవసరం లేదు కదా. మిమ్మల్ని చూస్తేనే ఇతరులు దేవుని బిడ్డ అని చెప్పాలండి. ఆ మంచి సాక్ష్యాన్ని మీరందరూ కూడా సంపాదించుకోవాలని, అట్టి రీతిగా దేవుని విషయంలో నిర్లక్ష్యంగా కానీ అశ్రద్ధగా కానీ ఆరాధన విషయంలో మీరు ఉండకుండా దేవుని మహిమపరిచే విషయంలో మంచి ఉత్సాహంగా మీరు ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం.